Hello everyone, this is Rahul Vitala and welcome to the second episode of Aki Digitals. సెకండ్ ఎపిసోడ్ అంతా కూడా నేను వెబ్సైట్ డెవలప్మెంట్ గురించి సంబంధించిన సమాచారాన్ని ఇద్దాం అనుకుంటున్నాను. సో చాలా మందికి వెబ్సైట్స్ అయితే అవసరం. ఈ రోజుల్లో వెబ్సైట్ అనేది ఒక ఐడెంటిటీ కింద అయితే మనము ఒక పర్సనల్ బ్లాగ్ అవ్వచ్చు, ఒక పోర్ట్ఫోలియో వెబ్సైట్ అవ్వచ్చు, ఒక బిజినెస్ వెబ్సైట్ అవ్వచ్చు, ఆర్ ఒక సేల్స్ చేసి ఈ కామర్స్ వెబ్సైట్ అవ్వచ్చు. సో మీకు కావాల్సిన వెబ్సైట్ ఎలాంటిది అని ఫస్ట్ మీరు చూస్ చేసుకున్న తర్వాత ఫస్ట్ దానికి కావాల్సిన 2 ఐటమ్స్ అయితే ఉంటాయి. ఒక వెబ్సైట్ స్టార్ట్ చేయాలంటే ముందు రెండింటిని మనం ఫస్ట్ చూస్ చేసుకోవాలి. ఒకటి డొమైన్ నేమ్ అండ్ సర్వర్. డొమైన్ నేమ్ ఏంటి అంటే సింపుల్గా చెప్పాలంటే google.com, amazon.com, flipkart.com ఇవన్నీ డొమైన్ నేమ్స్. సో మీ బిజినెస్కి సంబంధించిన డొమైన్ పర్చేస్ చేసుకుని నెక్స్ట్ ఆ వెబ్సైట్ డెవలప్ చేయడానికి మీరు సర్వర్ అనేది కొనుగోలు చేయాలి. ఈ డొమైన్ నేమ్ అండ్ సర్వర్ అనేది ఎవ్రీ ఇయర్ రెన్యూ అవుతాయి. ఎందుకంటే ప్రతి సంవత్సరం దాన్ని రెన్యూ చేసుకోవాలి. లేదు మనకి బల్క్లో కొనుక్కుందాము అంటే కనుక 2 years కానీ 3 years కానీ ఒకేసారి మనం అమౌంట్ చెల్లిస్తే మనం ఎవ్రీ ఇయర్ రెన్యూ చేసుకోక్కర్లేదు. ఆ 3 years అయిపోయిన తర్వాత ఇన్ కేస్ మీరు కంటిన్యూ చేద్దాం అనుకుంటే అప్పుడు రెన్యూ చేసుకోవాలి. సో మెయిన్ టాపిక్ వచ్చేసి మనది సర్వర్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి సో మీరు వెబ్సైట్ స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు ఫస్ట్ మీరు ఆలోచించాల్సిన విషయాలు ఏంటంటే మీ యొక్క బ్రాండ్ కొత్తదా, లేదు మీకు ఆల్రెడీ మంచి పట్టు ఉంటే కనుక మీకు ట్రాఫిక్ ఎక్కువ వస్తుంది అంటే కనుక ఏ కైండ్ ఆఫ్ సర్వర్ తీసుకోవాలి అని మెయిన్ ఆస్పెక్ట్స్ మీరు కన్సిడర్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక కొత్త సరదాగా టైం పాస్కో లేదంటే ఒక ఈ కామర్స్ సైట్ని టెస్ట్ చేయడానికో మీరు ఒక వెబ్సైట్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే కనుక దానికి మీరు చూస్ చేసుకోవాల్సిన ఆప్షన్ షేర్డ్ హోస్టింగ్. షేర్డ్ హోస్టింగ్ అంటేనే మన సర్వర్ని ఒక 100 మంది షేర్ చేసుకోవడం లాంటిది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బాక్స్, పెద్ద బాక్స్ని తీసుకుని దాన్ని 100 భాగాలుగా విభజించి ఒక్కొక్క బాక్స్లో ఒక్కొక్క భాగాన్ని ఒక్కొక్కరికి ఇస్తే ఆ 100 పార్టీషన్స్ ఒక బాక్స్లోనే ఎలా అయితే ఉంటాయో సో ఒక సర్వర్ని 100 మంది షేర్ చేసుకోవచ్చు. సో దీన్ని షేర్డ్ హోస్టింగ్ అంటారు. సో దీనివల్ల ఏమవుతుంది అంటే ఒకే సర్వర్లో 100 డిఫరెంట్ వెబ్సైట్స్ అంటే నాది ఉండొచ్చు, మీది ఉండొచ్చు, అలా ప్రపంచంలో ఎక్కడో ఎవరో ఉన్న వాళ్ళది కూడా ఉండొచ్చు. సో ఈ 100 వెబ్సైట్లు అన్నవి ఒకే ఐపీని షేర్ చేసుకుంటే అంటే ఇంటర్నెట్ ప్రోటోకాల్ ఈ ఐపీని షేర్ చేసుకోవడం వల్ల ప్రతి ఒక్క వెబ్సైట్కి ఒకటే ఐపీ ఉంటుంది. అంటే ఇది ఒక చెప్పాలంటే చిన్న నెగిటివ్ ఆస్పెక్ట్ కింద అయితే చెప్పొచ్చు. అంటే మనకి సెల్ఫ్ ఐడెంటిటీ లేకుండా మనం 100 మందితో పాటు కలిసి ఉంటున్నాం. కానీ షేర్డ్ హోస్టింగ్ అనేది ఐడల్ ఫర్ న్యూ బిజినెసెస్ అని ఎందుకు చెప్తున్నాను అంటే ఇది పెద్దగా ఖర్చు అయితే అవ్వదు. నెలకి కేవలం 100 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు షేర్డ్ హోస్టింగ్స్ అయితే ఉన్నాయి డిపెండింగ్ ఆన్ ద క్వాలిటీ. బట్ 100 రూపాయలు ఏంటంటే అంత సెక్యూర్గా ఉండవు. ఒక 200-300 పర్ మంత్ షేర్డ్ హోస్టింగ్ సర్వీసెస్ అయితే సెక్యూర్డ్గా ఉంటాయి. ఈ వెబ్సైట్స్ అన్ని దీని మీద హోస్ట్ చేసినవన్నీ కూడా తక్కువ ట్రాఫిక్ని హ్యాండిల్ చేయగలవు. అట్ ద సేమ్ టైం మీరు హెవీ థీమ్స్ కానీ లేదంటే హెవీ యూఐ డిజైన్స్ కానీ మీ వెబ్సైట్లో ఎక్కువ డేటాబేస్ కానీ లోడ్ అవుతాయి. షేర్డ్ హోస్టింగ్ అనేది మీకు డే బై డే స్లో అవటం మొదలు పెడుతుంది. లేదా ఫస్ట్లో హ్యాండిల్ చేసినంత ట్రాఫిక్ని కానీ ఫస్ట్లో హ్యాండిల్ చేసినంత ఫైల్స్ని కానీ తర్వాత అయితే అది భరించలేదు. ఎందుకంటే దీని యొక్క సర్వర్ రిసోర్సెస్ అన్ని మిగతా వెబ్సైట్స్లో షేర్ చేసుకోవడం వల్ల మన యొక్క పర్ఫార్మెన్స్ స్లో అవ్వచ్చు. షేర్డ్ హోస్టింగ్ అనేది కొన్ని విభాగాల్లో లైక్ మనం కొత్తగా ఇనీషియల్గా స్టార్ట్ చేస్తే కనుక షేర్డ్ హోస్టింగ్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. కాదు నాకు కొంత ట్రాఫిక్ ఉంది, నా వెబ్సైట్కి ఇనీషియల్గానే మంచి ట్రాఫిక్ వస్తుంది అంటే కనుక యూ కెన్ గో విత్ ద విపిఎస్ అంటే వర్చువల్ ప్రైవేట్ సర్వర్స్. దీని గురించి మనం నెక్స్ట్ ఎపిసోడ్లో డీటెయిల్గా తెలుసుకుందాం. సో షేర్డ్ హోస్టింగ్ గురించి చెప్పాలి అంటే కనుక చీప్ అండ్ బెస్ట్ మనకి అందుబాటులో చాలా అతి తక్కువ ధరలో వస్తుంది. సో షేర్డ్ హోస్టింగ్ ఎవరికి బెస్ట్ అంటే స్టూడెంట్స్కి, చిన్న బిజినెస్ ఓనర్స్ అండ్ పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకుందాం అనుకుంటున్న వాళ్ళకి షేర్డ్ హోస్టింగ్ అనేది చాలా బెస్ట్ అని చెప్పవచ్చు. సో ఇలాగా మనము హోస్టింగ్ చూస్ చేసుకోవడానికి కూడా చాలా పారామీటర్స్ ఆలోచించుకొని మీరు ఒక వెబ్సైట్ స్టార్ట్ చేసుకోవాలి అంటే కనుక డొమైన్ ఏది తీసుకోవాలి సెర్చ్ అయితే చేసుకోవాలి. సో ఈ ఎపిసోడ్లో నేను షేర్డ్ హోస్టింగ్ అండ్ డొమైన్ గురించి చెప్పాను. సో నెక్స్ట్ ఎపిసోడ్ వచ్చి నేను వర్చువల్ ప్రైవేట్ సర్వర్స్ గురించి చెప్తాను. సో వర్చువల్ ప్రైవేట్ సర్వర్స్ ఎవరికి సూటబుల్, దేనికి వాడతారు, అవి దాని ప్రైసింగ్ ఎలా ఉంటుంది అనే వాటి గురించి నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాము. అండ్ దిస్ ఈజ్ రాహుల్ విటాలా సైనింగ్ ఆఫ్ అకీ డిజిటల్స్.